గంజాయి మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డీఎస్పీ శ్రీవేద అన్నారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముత్యాలపల్లిలో గంజాయి అమ్ముతున్న 10 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి నుండి 198 మిల్లీగ్రాముల లిక్విడ్ గంజాయి, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నర్సాపురం డివిజన్లో గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించి టెక్నాలజీ ఉపయోగించి గంజాయి రవాణా వినియోగం జరగకుండా చూస్తున్నామన్నారు. గంజాయి నిర్మూలనకు తమకు ప్రజలు కూడా సహకరించాలని డీఎస్పీ కోరారు. గంజాయి లేని సబ్ డివిజన్ గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్ లో చిన్న చిన్న బాటిల్స్ లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది